హాయ్ ఫ్రెండ్స్. వన్స్ మన ఫార్మసీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత బీఫార్మసీ తర్వాత ఎటువంటి జాబ్స్ వస్తాయని వాటి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైతే బీఫార్మసీ కంప్లీట్ చేసి జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, అలాగే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనే డైలమాలో ఉంటారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ వన్, మార్కెటింగ్ జాబ్. మెడికల్ రిప్రజెంటేటివ్గా మనం జాయిన్ అవ్వచ్చు. ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మెడిసిన్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాయి. సో వీటిలో మెడికల్ రిప్రజెంటేటివ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. సో వీళ్ళు ఎలాగంటే ఫార్మా కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయిన మెడిసిన్ని అలాగే ది లాస్ట్ ఎండ్ అంటే ఫార్మసీ స్టోర్స్ తీసుకోవడానికి వీళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారు. కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డీస్, బయోకాన్, సిప్లా, సన్ఫార్మా, అజంతా చాలా కంపెనీస్ ఉన్నాయి. ప్రతి కంపెనీకి వాళ్ళ పర్టికులర్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ రిప్రజెంటేటివ్ ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఫార్మసీ స్టోర్స్ని కానీ అలాగే డాక్టర్స్ మీట్ అయ్యి వాళ్ళ బ్రాండ్ని ప్రిస్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళ మెయిన్ రోల్ అనమాట. ఈ జాబ్ అనేది యాక్చువల్లీ లోకల్ బేస్డ్ జాబ్స్. మనం ఏ టౌన్లో అయితే ఉండి లోకల్గా జాబ్స్ చేసుకొని ఇంటి దగ్గరనే ఉండే జాబ్స్ ఇవి. మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్స్ శాలరీస్ వచ్చి అరౌండ్ బీఫార్మసీ అయిన తర్వాత అరౌండ్ 15,000 నుంచి 20,000 ప్లస్ నుంచి అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. శాలరీస్ అనేవి కంపెనీ డిపెండెంట్, కంపెనీ టు కంపెనీ శాలరీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ జాబ్ హాస్పిటల్ ఫార్మసిస్ట్. వన్స్ మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్పుడే మనం రిజిస్టర్ ఫార్మసిస్ట్ అవుతాం. సో అది ఉన్న తర్వాతే మనకు ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం జాబ్స్ చేయొచ్చు. అందులో ఒకటి హాస్పిటల్ ఫార్మసిస్ట్ జాబ్. రెగ్యులర్గా మనం లైక్ మన ఫార్మసీ స్టోర్స్, మెడ్ ప్లస్, అపోలో ఇలా చాలా స్టోర్స్ ఉంటాయి. వాటిలో కూడా మనం జాయిన్ అయ్యి మన ప్రాక్టీస్ని కంటిన్యూ చేయొచ్చు. అలా కాకుండా సమ్ హాస్పిటల్స్లో మనం డైరెక్ట్ అపోలో హాస్పిటల్స్ ఇలా చాలా ప్రైవేట్ హాస్పిటల్లో మనం జాయిన్ అయ్యి అక్కడ కూడా మనం సర్వీసెస్ని కంటిన్యూ చేయొచ్చు. వాటికి మనం బేసిక్ నీడ్ ఏమంటే మనం రిజిస్టర్ అయి ఉండాలి ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో. సో వీళ్ళకి శాలరీస్ ఎలాగ ఉంటాయంటే స్టార్టింగ్ కరెంట్ సిచ్యువేషన్స్లో అరౌండ్ 10,000 నుంచి 15,000 మధ్య వీళ్ళకి స్టార్టింగ్ శాలరీస్ అనేవి ఉంటాయి. సో ఈ జాబ్స్ కూడా మనం ఎక్కడ లోకల్లో ఉంటాం, సేమ్ అక్కడి నుంచే చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ అనేవి మన ఫార్మసీ ఎడ్యుకేషన్ నిజానికి గవర్నమెంట్ జాబ్స్ అనేది ఏవీ లేవు. ఒక ఆర్ఆర్బీలో ఫార్మసిస్ట్ జాబ్స్ చాలా రేర్గా వస్తుంటాయి. సో వాటిపైన మనకి అంత హోప్స్ పెట్టుకోలేము, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అంటేనే చాలా కష్టంతో కూడుకుంది. అంత ఈజీగా నోటిఫికేషన్స్ రావు, చాలా డిఫికల్టీస్ ఉంటాయి వీటిల్లో. నెక్స్ట్ మెయిన్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉంది ఫార్మసీ కంటే ఒకటి డ్రగ్ ఇన్స్పెక్టర్. ఇది అరౌండ్ 6 to 7 years అవుతుంది ఏపీలో డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి. సో ఈ విధంగా ఉంటుంది సిచ్యువేషన్. సో మోస్ట్లీ దీనిపైన ఎవరికి అంత హోప్స్ ఉండవు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ జాబ్స్ చేయడానికి మనం బీఫార్మసీ చేయనక్కర్లేదు, ఏ బీఎస్సీ ఎంఎస్సీ చేసినా సరిపోతుంది. సో టు బి ఫ్రాంక్ ఏమంటే బీఫార్మసీ పర్సన్స్ కన్నా ఎంఎస్సీ వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఇండస్ట్రీస్లో. వై? బికాస్ వాళ్ళు ఏమంటే తక్కువ శాలరీస్కి వచ్చేస్తారు, లైక్ 10,000 to 12,000కి వాళ్ళు జాయిన్ అవుతారు. ఈవెన్ సమ్ కేసెస్ 9,000 కూడా జాయిన్ అవుతారు. సో వాళ్ళ ఇండస్ట్రీస్లో ఏమేం చేస్తారంటే వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అని తక్కువ శాలరీస్కి ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఈజీగా. సో అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే అన్ని కంపెనీస్ ఇలాగని కాదు, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఇట్లాగా ఉంటాయి, కొన్ని పెద్ద ఎంఎన్సీస్ తప్ప. ఇండస్ట్రీస్ జాబ్స్కి వచ్చామంటే ప్రొడక్షన్ టీమ్ అనమాట. వీటిలో ప్రొడక్షన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అప్ టు ఫైనల్ ప్యాకింగ్ వరకు ప్రొడక్షన్ టీమ్ వర్క్ చేస్తుంటుంది. సో వాటికి రిలేటెడ్గా డిఫరెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ క్యూఏ, క్యూసీ, రెగ్యులేటరీ అఫైర్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వీటికి అనుసంధానంగానే మళ్ళీ R&D టీమ్ ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్. వీళ్ళేమంటే ఫస్ట్ ఫోకస్ అనేది ఏదైనా మార్కెట్లో ప్రోడక్ట్ రావాలంటే ఫస్ట్ రీసెర్చ్ జరిగి అదంతా ఫైనలైజ్ అయిన తర్వాత FDA అప్రూవల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది అది మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తుంది, కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో బిఫోర్ కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారంటే వీళ్ళు ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి. సో న్యూ మాలిక్యూల్స్ ఐడెంటిఫికేషన్స్ ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ R&D టీమ్ కింద వస్తుంది. సో వాటిల్లో ముఖ్యంగా ఫార్మేషన్, డ్రగ్ డిస్కవరీ, అనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్స్, ఇవి QC+FR&D అలాగే అనలిటికల్ R&D 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి.
ఆరండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది డ్రగ్ ఏదైతే న్యూ డిస్కవరీ చేస్తారో దానిపైన ఫర్దర్ స్టడీస్ కోసం వీళ్ళు కంటిన్యూస్గా ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఏవైతే ఫస్ట్ పైలట్ బ్యాచెస్ ఇలాంటివి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలు జరుగుతుంటాయో వాటి కోసం కూడా వీరు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో వీటిలో అంత రిస్క్ ఎక్కువ ఉండదు, కానీ వీటికి ఎక్కువ టైం ఉండాలి, చాలా ఓపిక అనేది ఉండాలి, పేషెన్స్ చాలా ఉండాలి వీటికి. రీజన్ అంటే ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్లో వీళ్ళు ఎవరైతే ఫార్మాసిటికల్స్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారో వాళ్ళకి న్యూగా ఏమైనా డ్రగ్ డిస్కవరీ లాంటి చేయడాలు, వాటి అనాలిసిస్ రిపోర్ట్స్ చేయడాలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్గా ప్రిపేర్ చేయడం ఇవంతా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళామంటే మనకు క్లినికల్ ట్రయల్స్లో చాలా కంపెనీస్ ఉంటాయి. వీటిలో క్లినికల్ ట్రయల్స్ మనకు తెలిసిన విషయమే. సో వీటిలో స్టార్టింగ్ ఏదైనా వస్తాయి, phase 1, phase 2, phase ఇలా అన్ని ఫేసెస్ కంటిన్యూస్ చేస్తూ ఉంటాయి. సో వాటిలో వచ్చిన డేటా కలెక్ట్ చేయడం, ఆ డేటా మానిటర్ చేయడం, ఆ డేటా మాడిఫికేషన్ చేయడం, వాటిలో ఏమైనా ఉంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం ఫర్దర్గా డీటెయిల్ రిపోర్టింగ్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో నన్ను అడిగితే క్లినికల్ ట్రయల్స్ అనేవి చాలా సూటబుల్ జాబ్స్ ఫర్ ఫిమేల్స్. ఇండస్ట్రీలో మేల్స్కి ఉన్నంత సెక్యూరిటీ ఫిమేల్స్కి ఉండదు. నెక్స్ట్ జాబ్స్ రిలేటెడ్ టు బయోటెక్నాలజీ. సో ఇవేం సపరేట్ జాబ్స్ ఏం కావు, ఇవన్నీ ఒక ఫార్మా ఇండస్ట్రీలో వచ్చే జాబ్సే. బయోటెక్నాలజీ అనేది కూడా ఒక రిలేటెడ్ టు ఫార్మా ఇండస్ట్రీకి రిలేటెడ్ జాబ్స్, లైక్ జీవికే లైఫ్ సైన్సెస్ అనేసి, లైక్ బయోకాన్ ఇలాంటి కంపెనీస్ అన్నీ చేస్తుంటాయి. వ్యాక్సిన్ ప్రిపరేషన్స్ ఇవన్నీ బయాలజికల్స్ కింద వస్తాయి. సో వాటిలో చేసే ప్రాసెస్ సేమ్ ప్రొడక్షన్ టీమ్ ఉంటుంది, క్యూఏక్యూసీ టీమ్ ఉంటుంది, R&D టీమ్ ఉంటుంది. సేమ్ ఇవన్నీ కొలాబరేటివ్ టీమ్స్ అనమాట. ఒకదానికొకటి కోరిలేటెడ్గానే ఉంటాయి, ప్యారలల్గా వర్క్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆంటర్ప్రెనర్షిప్. టు బి ఫ్రాంక్, ఆంటర్ప్రెనర్షిప్ చేయడానికి మనకి ఎడ్యుకేషన్ అవసరం లేదు, జస్ట్ మినిమం ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది. సో దీనికి మనం ఫార్మసీ గ్రాడ్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో మనం ఫార్మసీ చేసిన తర్వాత మనకు ఆంటర్ప్రెనర్షిప్గా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటే, మన హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో డీల్ పెట్టుకొని మన ఓన్ హోల్సేల్గా పెట్టి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే సప్లై చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి వాళ్ళకి కావాల్సిన API, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, అలాగే ఎక్సిపియంట్స్ ఏవైతే కావాల్సి ఉంటాయో వాటన్నిటికీ వాళ్ళకి పర్టికులర్ రేట్స్తో టైఅప్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్స్ చేయొచ్చు. నెక్స్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్. వన్స్ మనం ఎక్స్పర్ట్స్ అయిన తర్వాత మన ఫార్మా సెక్టార్లో మనం కన్సల్టెన్సీస్ రన్ చేయొచ్చు. జాబ్ కన్సల్టెన్సీ కానీ, జాబ్స్కి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం, అలాగే జాబ్స్ ఇంటర్వ్యూస్కి పంపించడం, ఇలాంటి కన్సల్టెన్సీస్ పెట్టచ్చు. అది కాదు అంటే మనం ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అయి ఉంటే ఇండస్ట్రీలో అయితే ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో వాటిని ఏ విధంగా మినిమైజ్ చేయాలి, అలాగే ప్రాసెస్ని ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, FDA ఆడిట్స్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, FDA ఇచ్చిన ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగ రెక్టిఫై చేయాలి, ఇటువంటి రిలేటెడ్ కన్సల్టెన్సీ సర్వీస్ని మనం రన్ చేయొచ్చు. నెక్స్ట్ అకాడమిక్స్ బీఫామ్తో అకాడమిక్స్ అంటే మనం జనరల్గా నార్మల్ టీచర్ లాగా వర్క్ చేసుకోవచ్చు ఎక్కడన్నా. మనకు రిలేటెడ్ టు ఫార్మసీ వర్క్ చేయాలంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ మనం టీచ్ చేయొచ్చు. బీఫార్మసీకి అన్ని కాలేజ్లో మనం టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. సో మనం ఫర్దర్ స్టడీస్గా ఇన్ఫార్మసీ ఏదైనా స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం మన అకాడమిక్స్ కెరియర్ని కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళకి లెక్చరర్గా జాయిన్ అయ్యి సేమ్ ఫీల్డ్లో మనం టీచింగ్ చేస్తూ ఉండొచ్చు. సో వీటికి శాలరీస్ వచ్చేసి అరౌండ్ 15,000 నుంచి 20,000 మధ్య స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా మనం ఇంటి దగ్గర అయితే లోకల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండి వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి నార్మల్ డిగ్రీ సరిపోతుంది. సో మనం స్పెషలైజేషన్ ఫార్మసీ చేసి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోసిన అవసరం అయితే లేదు, టైం వేస్ట్ తప్ప. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇలా చేయొచ్చు తప్ప మీరు డైరెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నార్మల్ డిగ్రీస్తో వెళ్ళిపోవచ్చు. సో వాటి ఎగ్జామ్స్లో మీరు ఏ ఎగ్జామ్ కానీ ఎలిజిబిలిటీ ఉంటారు. నార్మల్ డిగ్రీ అని మెన్షన్ చేసిన ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేసిన తర్వాత ఫార్మసీ డిగ్రీ కూడా ఒక డిగ్రీ కాబట్టి సో మీరు ఏ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేయొచ్చు. సో ఫర్దర్గా మీరు సుపీరియర్ కావాలి వాటిల్లో అంటే లైక్ సివిల్ సర్వీసెస్కి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. వీటన్నిటితో పోలిస్తే ది బెస్ట్ జాబ్స్ అనేవి కొన్ని ఉన్నాయి ఫార్మసీ ఇండస్ట్రీ రిలేటెడ్గా. ఎవరైతే ఫార్మసీ చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అవి ఏమంటే ఐటీ ఆర్ క్లినికల్ జాబ్స్ అనేవి. సో ఐటీ క్లినికల్ జాబ్స్ అనేవి ఇవి ఎలాగుంటాయంటే జస్ట్ మెడికల్ కోడింగ్ జాబ్స్ ఉంటాయి. మెడికల్ కోడింగ్ అనేది మనం
ఐటీ క్లినికల్ అనేది చాలా సేఫెస్ట్ జాబ్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇక్కడ చాలా పీస్ఫుల్ వర్క్ చేయొచ్చు. ఓవర్ షిఫ్ట్లు అనేవి నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, సమ్టైమ్స్ సెకండ్ షిఫ్ట్, ఇటువంటి షిఫ్ట్లు అంతా చాలా తక్కువగా ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మనం వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసే అకౌంట్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది వీటిల్లో. సో వీటిలో మెయిన్ మెడికల్ కోడింగ్ జాబ్స్. మనకు మెడికల్ టెర్మినాలజీ, అనాటమీ పైన మనకు చాలా గ్రిప్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ చూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి, అంత కంప్యూటర్ బేస్డ్ వర్క్ ఉంటుంది. సో మెడికల్ బిల్డింగ్ రిలేటెడ్గా జాబ్స్ అనేవి ఉంటాయి. సో ఇది చాలా సింపుల్ జాబ్, ఈజీగా ఉంటుంది అందరికీ. నెక్స్ట్ క్లినికల్ SaaS. ఇది స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ రిలేటెడ్ జాబ్స్. దీనికి యాక్చువల్లీ ఫార్మసీ చేసి ఉండాల్సిన అవసరం అయితే లేదు, ఏ డిగ్రీ అయినా సరిపోతుంది. బట్ వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి సపరేట్ కోర్స్ చేయాల్సి ఉంది క్లినికల్ SaaS అని. SaaS చేసిన తర్వాత క్లినికల్ SaaS అని స్పెషలైజేషన్ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సో అది చేసిన తర్వాత ఏమంటుంది, క్లినికల్ SaaS అనే సాఫ్ట్వేర్ మనకు ఒకటి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ బేస్ చేసుకునేసి మనకి డేటా ఏదైతే వస్తాయో క్లినికల్ ట్రయల్స్లో ఆ డేటాను మాడిఫికేషన్ చేసి ఫర్దర్గా మనం FDAకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ రిలేషన్లో ఉండే జాబ్స్ ఇవి. డేటా ఏదైతే మనకు వస్తుందో దాన్ని మాడిఫికేషన్ చేసి పంపిస్తాం అనమాట, అంతే ఈ జాబ్స్కి. నెక్స్ట్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్. క్లినికల్ ట్రయల్స్ వచ్చిన డేటాని ఏ విధంగా మేనేజ్ చేస్తాం అనే దానికి సంబంధించిన జాబ్స్ ఇవి. సో ఆ వచ్చిన డేటాని కలెక్ట్ చేసి మనం ఫర్దర్గా దాన్ని క్లినికల్ SaaS ప్రోగ్రామర్స్కి ఫార్వర్డ్ చేస్తాం అనమాట. సో అన్నిటికన్నా బెస్ట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే మెడికల్ కోడింగ్, క్లినికల్ SaaS, అలాగే CDMA. ఈ 3 జాబ్స్ చాలా సేఫ్ సైడ్ జాబ్స్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన జాబ్స్ అన్నిటిలో ఫార్మసీ ఎడ్యుకేషన్ ది మస్ట్గా ఉన్న జాబ్స్ ఏదైనా ఉంది అంటే ఒక హాస్పిటల్ ఫార్మసిస్ట్ జాబ్, అలాగే క్లినికల్ SaaS సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఉన్న జాబ్ ఒకటే. సో ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ కొద్దిగా ఉంటుంది. అలాగే సమ్ R&D రిలేటెడ్లో ఎవరైతే హైయర్ లెవెల్స్లో వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే B.Pharmacy ఆర్ M.Pharmacy మ్యాండేటరీగా చూస్తారు. రిమైనింగ్ జాబ్స్ అన్నీ జనరల్ జాబ్స్ అనమాట, ఎనీ డిగ్రీ కెన్ అప్లై. ఈ ఐటీ రిలేటెడ్ క్లినికల్ SaaS, CDMA, మెడికల్ కోడింగ్ శాలరీస్ అనేవి స్టార్టింగ్ శాలరీస్ అరౌండ్ 15,000 to 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాబట్టి వీళ్ళకి 2 days హాలిడేస్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వీళ్ళ ప్యాకేజెస్ కూడా చాలా బాగానే ఉంటాయి కంపేర్ టు అదర్ ఫీల్డ్స్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. అలాగే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.